నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆగస్టు 31 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో చూసినట్టయితే కనుక ముందుగా ఈ రోజు మేషరాశి వారిని చూసినట్టయితే వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 5వ స్థానంలో ఉండడం వల్ల సాధారణమైన ఫలితాలే ఇస్తాడు. చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలకు ఎక్కువ లోనయ్యే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా కొంత అలసట నిస్సత్తువ ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహస్థితులు. మరి అవిచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, పెట్టుబడుల్లో నష్టాలు వస్తాయి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు, అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని అప్పుడు ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగులకు చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు వస్తాయి, దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు కొంతమందికి పదవి నష్టపోయే అవకాశం కనబడుతోంది. అంటే మీ అంతరం మీరు వదులుకోవడం కానీ లేదా ప్రభుత్వం చేత వద్దు అని అనిపించడం కానీ ఏదైనా ఒక అంశంలో మీరు మానేవేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఫలితాల్లో మీరు ఆశించినంత ఫలితం రాదు, నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కనుక మనోవ్యాకులతతో పాటు తలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న గొడవలు పెద్దవయ్యేటట్టుగా కనబడుతోంది, సానుకూల ధోరణి మాత్రమే మీరు అవలంబించాలి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నిర్ణయాలు కానీ మీ పథకాలు కానీ మీ మాట కానీ కొంచెం నిదానంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము బుధుడికి సంబంధించిన నవగ్రహ ఆలయంలో ప్రత్యేకమైన బుధుడికి పూజ చేయించుకోవడం కానీ లేదా అంటే దానం ఇచ్చుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల చాలా సిస్టమేటిక్ గా మీరు ఉండాలి, లేదు అంటే కనుక చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో అనుకూలత ఏర్పడే అవకాశం కనబడుతుంది. అయితే ఈ గ్రహాల స్థితులు ఇలా ఉంటే వారిచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆర్థికంగా స్థిరమైన ఆదాయం ఉన్నప్పటికీ కొంత ఆదాయాన్ని అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఆదాయాన్ని కానీ నష్టపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అది చోర భయం కావచ్చు లేదా స్కాముల్లో ఇబ్బంది పడి కానీ ఏదో రకంగా మీరు ఈ రోజు ధనాన్ని నష్టపోయేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క భాగస్వామ్య వ్యాపారం తాలూకా ప్రాజెక్టులు కానీ లేదా సలహాలు కానీ కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడం మంచిదిగా చెప్పదగినది. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు ప్రమోషన్స్తో పాటు గతంలో ఆగిపోయినవన్నీ మీకు ఈరోజు అందుబాటులోకి వచ్చేటట్టుగాను మీ యొక్క గౌరవ మర్యాదలు పెరిగేటట్టుగాను స్థానచలనాలు కూడా కనబడుతున్నాయి. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఈ రోజును మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కనబడితే ప్రయాణాల్లో కూడా మరి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది, మంచి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు కానీ నిర్ణయాలు కానీ ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయంగా చూసినట్టయితే కనుక సామాన్యంగానే ఉండబోతోంది తప్ప పెద్దగా చెప్పుకోదగినంత మార్పులు ఈ రోజు ఏమీ కనపట్టలేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల కొన్ని కొత్త ఆలోచనలు మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. వాటిని అమలు పరిచేటట్టుగా చూసుకోండి. ఊరికి ఆలోచన వచ్చేసింది వదిలేసేయడం కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశలో ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే బుధుడు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారస్తులకు ఎవరైనా సరే నష్టాలు వాటిల్లడం కానీ లేదా నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇవి గ్రహ పరిస్థితులు. మరి వాటి ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ అయ్యేటట్టు, మోసపోయేటట్టు, నియంత్రణ పెట్టుకోకపోతే ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడుల్లోనూ విస్తరణలోనూ కొత్తగా వ్యాపారంలోకి రావడంలోనూ ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఈ రోజును జాగ్రత్తగా నడిపే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఏది స్టార్ట్ చేసుకోకండి.
చేసుకోకండి, పెట్టుబడులకు అనుకూలంగా లేదు. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ పై అధికారులతో కానీ మీ సహోద్యోగులతో కానీ మీరు ఈరోజు చాలా అగ్రెసివ్గా, కోపంగా, ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. ఆ విషయంలో మీకు ముందు ముందు ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటుంది. అలాంటివి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక సామాన్యమైన ఫలితాలే వస్తున్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఫలితం ఈ రోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పి, నిద్రలేమి సమస్య తప్ప అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న గొడవలు పెద్దగా అయ్యేటట్టుగాను, కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బందికరమైన వాతావరణంతో దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక సామాజిక వాదనలు, నిర్ణయాలు తీసుకోవడము ఇలాంటివి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం కానీ దానం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు స్వయంగా సంచారం చేస్తున్నాడు. మానసికంగా సానుకూలతను కలగజేస్తున్నాడు. సూర్యుడు 6వ స్థితిలో అంటే 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు చాలా ఎక్కువగా అనుభవించవలసిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులకి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అదనపు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడుల్లో లాభాలు, వ్యాపారాల విస్తరణలో లాభాలు, మీరు గతంలో పడ్డ స్థితి నుంచి మెరుగైన స్థితికి ఈ రోజు వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు అందుబాటులోకి రాలేకపోవచ్చు ఈ రోజు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త అంశాలు నేర్చుకోవడానికి కానీ మీరు ఏదైనా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి కానీ ఇది చక్కని సమయము. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలర్జీలు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పరిసరాలలో కొంతమందితో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు కొంతమంది సలహాలను ఆమోదించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే, మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 11వ స్థానంలోనూ ఉండడం వల్ల విజయ సూచన ఇస్తున్నాడు. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే సక్సెస్ ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. బుధుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారము, చర్చలు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే దీని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అదనపు ఆదాయ అవకాశాలు కనబడుతున్నాయి, కానీ నష్టాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రాజెక్టులు సార్థకం అవ్వడము, సక్సెస్ అవ్వడము, వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి రిటర్న్స్ తో మీ చేతికి అందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ కి సూచన కనబడుతోంది. స్థానచలనాలు, అది మీ గృహంలో కావచ్చు, మీరున్న పనిచేసే కార్యాలయంలో కావచ్చు, స్థానచలనాలు అయితే కనబడుతున్నాయి. అదనపు బాధ్యత కూడా మీకు వస్తుంది, దాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక రీసెర్చ్ కి సంబంధించి, వైద్యానికి సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి అంటే లాయర్స్ కి, మెడికల్ కి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి, సైంటిస్టులకి, వీళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు మీ గోల్స్ ని మీరు ఈ రోజు టచ్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి, తలనొప్పులు తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులతో మంచి సంబంధాలు కనబడుతున్నాయి. వాళ్ళతో మీరు ఈ రోజు చాలా ఉల్లాసంగా ఉండబోతున్నారు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఈ రోజు ఏమీ కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్య నమస్కారం చేసుకోవడంతో పాటు సూర్య సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు బుధుడు 6వ స్థానంలో సంచారం చేయడంతోనూ, శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేయడంతోనూ మీలో సహనము ఎక్కువగా వచ్చి ఉంటుందన్నమాట. లేని వాళ్ళు సహనంతోనే ఈ రోజు మెలగవలసిన పరిస్థితి. అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే కనుక ఆర్థికంగా చూసినట్టయితే ఖర్చులు పెరగడము, కొంతమందికి అసాధారణమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి, అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి, కానీ ఒక అంశంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో ఆగిపోయినవన్నీ ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక పరిశోధన, కొత్త విషయాలు నేర్చుకోవడము అంటే రీసెర్చ్ కు సంబంధించిన అంశంలో విద్యార్థులకు విశేషమైన అంటే విజయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి కాళ్ళు, నడుము,
జాయింట్స్ వీటికి సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. సంయమన ధోరణితో ఓర్పుగా వ్యవహరించే తీరుని ప్రదర్శించండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాజికంగా సానుకూలంగానే ఉంటుంది, కానీ మీరున్న పరిస్థితిలోనే కొంత గందరగోళమైన స్థితి, మీ చుట్టుపక్కల గందరగోళమైన పరిస్థితి ఏర్పడేటట్టుగా కనబడుతోంది. అది ఏమిటి అనేది మీకే అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, బుధుడికి సంబంధించినటువంటి పూజ కానీ ఆలయ దర్శనం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తున్నాడు, సంపూర్ణమైన ఫలితాలు ఇస్తున్నాడు. అయితే చంద్రుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల కూడా సానుకూలమైన ఫలితాలు పొందుతారన్నమాట. అయితే ఫలితాలు అయితే ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఆర్థికంగా చూసుకున్నట్టయితే లాభాలు, సాధారణంగా మంచి ఫలితాలు రావడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మంచి లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యాపారంలో గతంలో ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచిగా వ్యాపారం అయ్యేటట్టుగాను లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. కానీ భాగస్వామ్య వ్యాపారాలు నడిపే వారికి మాత్రమే మిశ్రమ ఫలితాలు కనబడుతోంది. ఈ భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ రావడంతో పాటు మీ యొక్క టాలెంట్ కానీ మీ యొక్క స్కిల్స్ కానీ మీ పై అధికారులు గుర్తించి కీలకమైన పనిని మీకు అప్పచెప్తారు. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొత్త విషయాల్లో మీరు నేర్చుకున్నందువల్ల వాటి యొక్క ఫలితాలలో మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి సమస్యలు తప్ప ఇతరత్ర ఏ సమస్యలు కనిపించడం లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులు మీకు ఈ రోజు ఒక సహాయాన్ని అందించబోతారు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాదనలు ఎక్కువ వచ్చేటట్టుగాను, ఒక కీలకమైన అంశం మీద మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. పరిహారంగా శుక్రుడి యొక్క పూజ చేసుకోవడము, నవగ్రహ ఆలయంలో శుక్ర భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మంగళుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరించవచ్చు. రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల కొత్త కొత్త పరిస్థితులు, కొత్త కొత్త సంఘటనలు, కొత్త కొత్త విషయాలు మీకు ఈరోజు తెలియపరిచేటట్టుగా కనబడుతోంది. అయితే ఫలితంగా అదనపు ఆదాయం ఉంటుంది, కానీ అనుకోని ఖర్చులు కూడా మీకు ఎక్కువగా వస్తాయి. 100 రూపాయల ఆదాయము, 1000 రూపాయల ఖర్చు అన్నట్టుగా ఈ రోజు ఉండబోతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త మనుషులు కానీ, కొత్త నియామకాలు కానీ ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించుకోండి. పూర్తి వివరాలు సేకరించాక మాత్రమే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సహచరులతోనూ మీ యొక్క సహోద్యోగులతోనూ వాదనకు దిగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మీరే తగ్గిపోయే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొంతమంది విద్యార్థులకు మంచి ఫలితాలు పొందడము, మరి కొంతమందికి ఆ చదువుని మానివేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి, కడుపుకు సంబంధించి, లంగ్స్ కి సంబంధించి ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీరు వాదనలకు దిగకుండా ఈ రోజు సామాన్యంగా ఉన్నట్టయితేనే మంచిది, లేదంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మంగళ గ్రహానికి సంబంధించి పూజ కానీ దానం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు గురుడు 4వ స్థానంలోనూ ఉండడం వల్ల అదృష్టము, విజయము, సక్సెస్ తో పాటు ఊహించని మంచి పరిస్థితులను మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రమేయం లేకుండానే పనులన్నీ సానుకూలంగా అయిపోతాయి. అయితే వీటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా అదనపు లాభాలు రావడము, అదనపు ఇన్కమ్ సోర్సెస్ పెరగడము, ధనపరంగా ఆకస్మిక లాభాలు రావడము, మీరు ఏ పని తలపెట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడము, గౌరవం పెరగడము, మీ యొక్క ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొంతమంది విద్యార్థులకు సక్సెస్ రావడము, మరి కొంతమంది విద్యార్థులకు సామాన్యమైన ఫలితాలే వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు, అన్ని విధాలా చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతోషకరమైన సత్సంబంధాలు కుటుంబంలో ఉంటున్నాయి, అన్యోన్యమైన వాతావరణం కూడా కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి తెలిసేటట్టుగా మీ యొక్క డెడికేషను, ఆనెస్ట్, సేవాభావము మొత్తం
అందరికీ తెలిసేటట్టుగా మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా ఈ రోజు ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ గురు సంబంధిత ఆలయాలను కనుక దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు శని భగవానుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు కొంత కష్టం కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడు 9వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఫలితాలు ఆర్థికంగా ఖర్చులు నియంత్రించాలి. ఆకస్మిక ధనప్రాప్తి కానీ ఆకస్మిక లాభాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు కొంత పరిశీలన చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ పై అధికారులు మీ యొక్క సహచరులు మీకు సహాయం చేసేందుకు ఒక కీలకమైన అంశంలో మీకు మంచి జరిగే అవకాశము అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ధనలాభం కానీ లేదా వస్తు లాభం కానీ లేదా గృహ లాభం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నం చేసుకోండి. కొత్త విషయాలు అనగానే ఏవో చెత్త విషయాలు కాదు, మీ రంగానికి పనికొచ్చే కొత్త విషయాలు నేర్చుకున్నట్టయితే కనుక కొత్త కోర్సులు నేర్చుకున్నట్టయితే కనుక ఉత్తర మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు. కాకపోతే గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని జాగ్రత్తగా నియమ నిబంధనలతో డాక్టర్ పర్యవేక్షణతో చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు కనిపించట్లేదు. చాలా సానుకూలంగానే ఈ రోజు ఉండబోతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి సంబంధించి ఏదైనా పూజ కానీ దానం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శని భగవానుడు 8వ స్థానంలోనూ ఉండడం వల్ల సహనము ఓర్పు మీరు అలవాటు చేసుకోవాలి. బుధుడు 10వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకు కొంతమందికి మిశ్రమ ఫలితాలు కొంతమందికి విశేషమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఫలితాలు అంటే ఇవి పరిస్థితులు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా సాధారణమైన ఆదాయం ఉంటుంది, ఖర్చులు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు లేదా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలి అన్న ప్లాన్లు ఏవైనా వేసేటప్పుడు నిపుణుల సహాయం తీసుకోండి. అంటే మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహాయం తీసుకుని చేసినట్టయితే నష్టపోకుండా ఉండేందుకు ఉంటుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ పై అధికారులు మీ సహచరులు మీకు మంచి సపోర్ట్ని ఇస్తారు. ఒక కీలకమైన అంశంలో మీకు మంచి పేరు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చదువుకు పరిశోధన ఈ రెండుకి సంబంధించి కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఓవరాల్గా 90% అంత ఇబ్బందికరమైన వాతావరణమే కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే గతంలో మీరు చేసిన అశ్రద్ధ వల్ల ఈ రోజు విజయాన్ని పొందలేని పరిస్థితి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి బుధుడికి సంబంధించిన జపం కానీ దానం కానీ హోమం కానీ మీ యథాశక్తి చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గురువు 4వ స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మికత ఎక్కువ పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. చంద్రుడు 11వ స్థానంలో ఉండడం వల్ల ఏ రంగంలో ఉన్నవారైనా కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇవి గ్రహస్థితులు. మరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే ఖర్చులు ఎక్కువగాను ఆదాయం తక్కువగాను ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయేందుకు చాలా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ యొక్క సహచరులు మిమ్మల్ని మోసం చేసేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఫలితాలు మిశ్రమంగా వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత మంచి ఫలితాలు అయితే కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రకు సంబంధించిన ఇబ్బందులు తప్ప అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను సామరస్య ధోరణితో తొలగించుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక అంతా సానుకూలంగా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుమంత్ర పఠన చేసుకుంటూ గురువుకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఏదైనా చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.